అనామిక చాప్టర్ 15. అనామిక నోటి నుండి యష్నా అనే పేరు వినగానే యశ్వంత్ ఆ ఫోటో వైపే చూస్తూ ఉన్నాడు. తను ఆ ఫోటో చూస్తూ ఉండగా అనామిక అన్న మాటలు వినిపించాయి. యష్నా. ఏంటి యష్నా? మీ అక్క పేరు యష్నానా అని తనలో తాను ఏదో ఆలోచిస్తూ, ఇది ఎలా సాధ్యం? తన పేరు అనామిక అని చెప్పింది అని బద్రీనాథ్ గారి వైపు చూసి, మీ పేరు బద్రీనాథా? మీరు బద్రీనాథ్ గారా? మదర్ తెరిసా అనాథాశ్రమం మీదేనా అని అడిగాడు యశ్వంత్. నేను నీకు తెలుసా బాబు అని అడిగారు బద్రీనాథ్ గారు. ఇది వినగానే యశ్వంత్, ఓ మై గాడ్, అంటే యష్నా. తను అనామిక వైపు చూసి, యష్నా ఎక్కడ? తను ఎక్కడుంది? ఈ ఉదయం వరకు తను నాతోనే ఉంది. ఎక్కడుంది ఇప్పుడు తను? నేను ఆమెను కలవాలనుకుంటున్నాను. ఆమె ఎక్కడుంది? ఆమెతో మాట్లాడాలి. చెప్పు, ఎక్కడుంది అని చాలా హైపర్గా అడిగాడు యశ్వంత్. అందరూ యశ్వంత్ వైపు అదోలా చూశారు. అతను యష్నా గురించి అడగడం చూసి అసలు వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు కూడా. యశ్వంత్ ఉదయం తనతోనే ఉంది అనామిక, అంటే యష్నా తనతోనే ఉంది అని విన్న అనామిక కొంచెం ముందుకు వచ్చి, ఒక్క నిమిషం, నువ్వు ఈ ఉదయం వరకు తనతో ఉన్నావా? నీకేమైనా పిచ్చా? యష్నా అక్క చనిపోయి 2 నెలలు అవుతుంది. ఈ ఉదయం ఆమె నీతో ఎలా ఉంటుంది అని అడిగింది. అది వినగానే యశ్వంత్కి చాలా కోపం వచ్చింది. అసలు నీకేమైనా పిచ్చా? ఏం పిచ్చి మాట్లాడుతున్నావు? యష్నా ఎలా చనిపోతుంది? నీకు పిచ్చి పట్టింది. నేను తనని కలిశాను. నిన్న రాత్రి ఇద్దరం ఆ క్యాబిన్లో ఉన్నాము. నిన్న రాత్రి ఆమె నన్ను కలుసుకుంది, నాతో మాట్లాడింది. మరి నువ్వు అసలు అలా ఎలా అంటున్నావు? నాకు తెలుసు, ఆమెకి నా పైన చాలా కోపంగా ఉంది కదా, అందుకే నీతో అలా చెప్పమని చెప్పింది. అసలు తను ఎక్కడుందో చెప్పు, ప్లీజ్ చెప్పు అని అడిగాడు యశ్వంత్. అనామిక తనకి ఏ సమాధానం చెప్పకపోవడంతో యశ్వంత్ తనని చూసి, చెప్పవు కదా, సరే, తనని ఎలా వెతకాలో నాకు తెలుసు, తను ఎక్కడుంటుందో కూడా నాకు తెలుసు అని యశ్వంత్ ఆ క్యాబిన్ దగ్గరికి వెళ్ళడానికి ఆ ఇంటి నుంచి బయటకి వచ్చాడు. అనామిక ఇంకా తన తండ్రి ఇంకా నాథురామ్ గారు ముగ్గురు కూడా యశ్వంత్ని అనుసరించారు. తన వెనక వెళుతూ, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు బద్రీనాథ్ గారు. యశ్వంత్ అసలు ఆ మాటలేవి పట్టించుకోకుండా తనలో తాను, లేదు, యష్నా ఎలా చనిపోతుంది? తను నన్ను ఎలా వదిలి వెళ్తుంది అని క్యాబిన్ వైపు వెళ్ళడానికి బయటికి అడుగులు వేస్తూనే ఉన్నాడు. అనామిక మాత్రం తొందరగా తన ముందుకు వెళ్ళి తన చేతిని గట్టిగా పట్టేసుకుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎక్కడికి వెళ్తున్నావు? అసలు నీకు ఎలా తెలుసు? మా అక్క నీకు ఎలా తెలుసు? నువ్వు ఎవరు అని నిలదీసింది. యష్నా నన్ను వదిలి వెళ్ళదు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అని అన్నాడు యశ్వంత్. ఇది విని ఆ ముగ్గురు కూడా కొంచెం ఆశ్చర్యపోయారు. నువ్వు యశ్వంతా అని అడిగింది అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ. అవును, నేనే యశ్వంత్ని అని అన్నాడు యశ్వంత్. ఇది విని అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి. అక్క నమ్మకం నిజమైంది నాన్న అని బద్రీనాథ్ గారి వైపు చూసి, ఈరోజు అక్క విశ్వాసం గెలిచింది అని అంది. ఇదంతా ఏమంటున్నావు అసలు? యష్నా ఎక్కడుంది? దయచేసి చెప్పు, నేను తనని కలవాలనుకుంటున్నాను. నేను తనతో మాట్లాడాలి, తనని క్షమాపణలు అడగాలి, ప్లీజ్ చెప్పు అని అనామికని వేడుకున్నాడు యశ్వంత్. నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు యశ్వంత్, ఇప్పుడు తను ఈ లోకంలో లేదు అని చాలా బాధగా అంది అనామిక. ఇది విని యశ్వంత్కి పిచ్చెక్కిపోయింది. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఉండకపోవడం ఏంటి? తను బతికే ఉంది. నేను నిన్న తనని కలిశాను. ఇద్దరం కలిసి ఆ క్యాబిన్లో కూర్చొని రాత్రంతా మాట్లాడుకున్నాం. తను నాతో మాట్లాడింది.
తను నాతో మాట్లాడింది అని అంటూ ఉండంగానే తనకి యష్నా మాటలు గుర్తొచ్చాయి. ఆమె నీకు చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంటే నువ్వు ఏం చేస్తావు? నువ్వు నిజాన్ని కాదనలేవు. ప్రేమ అనేది పిచ్చి వాళ్ళ కోసమే కదా అని అనే అనామిక మాటలు, అంటే యష్నా అన్న మాటలు యశ్వంత్ చెవుల్లో ధ్వనించాయి. యశ్వంత్ తన గురించి అలా ఆలోచిస్తూ ఉండంగానే తన కళ్ళ ముందు యష్నా నిన్న రాత్రి ఎలా అయితే తనకి కనిపించిందో అదే నల్ల దుస్తులు వేసుకొని తన ముందు కనిపించింది. తనని చూసి యష్నా అని ప్రేమగా పిలిచాడు. నేను చెప్పాను కదా యశు, నువ్వు నిజాన్ని తిరస్కరించలేవు అని అంది యష్నా. యష్నా తన చెయ్యి చాచడంతో యశ్వంత్ ఆమె వైపు పరిగెత్తాడు. ఆమె చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ చెయ్యి పట్టుకోలేకపోయాడు. యష్నా మాటలు అతని చెవుల్లో మళ్ళీ ధ్వనించాయి. నీ గురించి తెలుసుకోవడానికి నా దగ్గర ఈ ఒక్క రాత్రి మాత్రమే ఉంది. నాకు తెలుసు యశు, నువ్వు ఎప్పటికీ నాకు ద్రోహం చెయ్యవు అని, జీవితాంతం తర్వాత కూడా అన్న యష్నా మాటలు తన చెవుల్లోనే తిరుగుతూ ఉన్నాయి. యశ్వంత్ ప్రేమతో యష్నాని చూస్తూ యష్నా అని పిలిచాడు. యష్నా కళ్ళల్లో నీళ్లు, ముఖంలో చిరునవ్వు, ఆ రూపంతోనే తను మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళావు? రా, నా కళ్ళ ముందుకి రా యష్నా. నువ్వు నన్ను ఇలా వదిలి వెళ్ళలేవు. నన్ను ఇలా వదిలి నువ్వు వెళ్ళలేవు యష్నా అని గట్టిగా అరిచాడు. అలా యష్నా పేరు గట్టిగా అరుస్తూ అక్కడే కూలపడిపోయాడు యశ్వంత్. యష్నా మరణ వార్త విన్న యశ్వంత్కి లోపల నుంచి చచ్చిపోయినట్టు అనిపించింది. యష్నా పేరును అరుస్తూ తనను తాను మరింత తిట్టుకుంటూ అలానే పడిపోయాడు. ఇప్పుడు అతనిలో జీవించాలనే కోరిక చనిపోయింది. బద్రీనాథ్ గారు ఇంకా నాథూరామ్ గారు యశ్వంత్ ఏమైనా చేసుకుంటాడేమో అని భయపడ్డారు. అందరూ కలిసి అతన్ని ఇంట్లోకి తీసుకొచ్చి యష్నా గదిలో పడుకోబెట్టారు. అయితే యశ్వంత్ మాత్రం నిద్రపోలేదు. యశ్వంత్కి అనామిక చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. అంటే నిన్న యష్నా అనామికగా మారి అన్న మాటలు పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి యష్నా తనతో అన్నవి ఇవే మాటలు తను ఆలోచిస్తూ అలానే ఉండిపోయాడు. నీ గురించి తెలుసుకోవడానికి నాకు ఈ రాత్రి మాత్రమే ఉంది. ప్రేమ అనేది పిచ్చి వాళ్ళకు మాత్రమే కదా. నాకంటే నేను నిన్ను ఎక్కువగా నమ్ముతున్నాను. నా జీవితాంతం ఆ తర్వాత కూడా అతన్ని నమ్ముతాను. నేను అతని కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. ఏం ఆలోచిస్తున్నావు యశు? ఏమైంది యశు? నీ పేరు యశ్వంతే కదా అన్న మాటలు తనకి మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూనే ఉన్నాయి. అలా యష్నా అన్న మాటలు, యష్నా తనతో ఉత్తరాల ద్వారా మాట్లాడిన మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు యశ్వంత్. కాసేపు అయ్యాక అనామిక తన దగ్గరకు వచ్చి కూర్చుంది. అక్కకి నీ మీద చాలా నమ్మకం. నీకు తెలుసా, నీ మొదటి ఉత్తరం వచ్చినప్పుడు నేను నిన్ను అంతగా విశ్వసించలేదు. నువ్వు టైంపాస్ చేస్తున్నావేమో అని అనుకున్నాను. కానీ నువ్వు అక్కని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నేను నిన్ను నమ్మడం మొదలుపెట్టాను. ముంబైలో జరిగిన దాని తర్వాత నాకు నీపై చాలా కోపం వచ్చింది. నాకే కాదు, నాన్నగారికి కూడా. నాన్న అయితే నిన్ను అంటూ ఆగిపోయింది అనామిక. సరే వదిలే, కానీ అక్కకి నీ మీద చాలా నమ్మకం ఉండేది. ఆమె చెప్పేది ఏదో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా వస్తావని. అబద్ధం. తనకి నా మీద అంత నమ్మకం ఉంటే నా కోసం బతికి ఉండేది, నా కోసం ఎదురు చూసేది, నన్ను ఇలా వదిలేసి ఉండేది కాదు అని చాలా బాధగా అన్నాడు యశ్వంత్. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అక్క నీకోసం అసలు నువ్వు అలా ఎలా అనుకుంటావు? లేదు యశ్వంత్, అలా కాదు అని అనామిక ఏడుస్తూ అక్క నీకోసం చాలా ఎదురు చూసింది. తన మరణానికి నువ్వు బాధ్యుడివి కాదు. ఇందులో తప్పు ఎవరిదైనా ఉంది అంటే అది తలరాతది మాత్రమే. అక్క తప్పుడు సమయంలో తప్పుడు స్థానంలో ఉంది, అంతే.
ఏంటి, అసలేమంటున్నావు అని అడిగాడు యశ్వంత్. యశ్వంత్, నీకు గుర్తుందా నువ్వు అక్కని ఎలా కలిసావో? మదర్ తెరిసా అనాథ శరణాలయం. ఆ అనాథాశ్రమం ఉన్న స్థలం గురించి ఒక బిల్డర్తో పాటు కోర్టులో కేసు నడుస్తుంది. నువ్వు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కోర్టులో ఇచ్చేసి ఆ అనాథ శరణాలయాన్ని కాపాడిన తర్వాత ఆ బిల్డర్ ఇక్కడికి వచ్చాడు. అతను నాన్నని కలిసి ఆ భూమిని తన పేరు మీద బదిలీ చేయమని కోరాడు. కానీ నాన్న అంగీకరించలేదు. అక్క కూడా దానికి ఒప్పుకోలేదు. అప్పుడు వాడు ఇక్కడ నాన్న నిర్మించిన ఒక స్కూల్ భూమిని చూశాడు. ఆ స్కూల్కి ఎవ్వరూ వెళ్ళకూడదని, ఆ స్కూల్పై కేసు పెట్టాలని స్కూల్ పిల్లలను తప్పుడు పనుల్లో చేర్చాడు. ఆ స్థలాన్ని వాళ్ళ చేతికి పోనివ్వకుండా నాన్న ఇంకా దానికి వ్యతిరేకంగా చాలా పోరాడారు. కానీ ఒక రాత్రి అక్క ఇంటికి రాలేదు. మరుసటి రోజు తను అని అనామిక ఏడుస్తూ తను చనిపోయింది అని మాకు తెలిసింది. ఏంటి, మర్డరా? ఎలా, ఎవరు అని అడిగాడు యశ్వంత్. అదే బిల్డర్. అతనే వచ్చి మా ముందు ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు కూడా. బహుశా అక్కకి తన గురించి ఇంకేదైనా తెలిసి ఉండాలి, ఏవైనా విషయాలు తెలిసి ఉండాలి. అక్క ఏదో ఫైల్ని ఎక్కడో ఉంచిందని, దానివల్ల మన కేసు గెలుస్తామని ఆ రాత్రి నాకు మెసేజ్ చేసింది. మేమందరం ఇల్లంతా వెతికాము, తను వెళ్ళే ప్రతి చోటకి వెళ్ళి వెతికాము. కానీ ఆ ఫైల్ మాకు ఎక్కడా దొరకలేదు. నాకు తెలిసి ఆ రోజు నైట్ అక్క ఆ ఫైల్ని ఎక్కడో పెట్టుండాలి. ఆ రోజు నేను వద్దని చెప్పాను కూడా, కానీ అక్క బయటికి వెళ్ళింది. ఆ మరుసటి రోజే అక్క అంటూ ఆగిపోయింది అనామిక. ఇలా చెప్తూ చెప్తూ అనామిక కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. తన అక్క గుర్తొచ్చేసరికి తను కూడా ఏడవడం మొదలుపెట్టేసింది. అయితే ఇప్పుడు మరి ఏం జరుగుతుందంటారు? అనామిక చెప్పిన మాటలు విని యశ్వంత్ ఏం చేస్తాడు? యష్నాని చంపిన వాళ్ళని ఊరుకొని వదిలేస్తాడా? లేదా ప్రతీకారం అంటూ, పగ అంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ తన లైఫ్ని ఇంకా స్పాయిల్ చేసుకుంటాడా? లేదా ఇంకేదైనా జరుగుతుందా? చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో.